ఫ్రెండ్స్, అక్బర్ బీర్బల్ కథలు. సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్యనైనా చిటికలో పరిష్కారం చేసే బీర్బల్పై చక్రవర్తికి రోజురోజుకు అభిమానం రెట్టింపు కాసాగింది. ఈ సభలో మిగిలిన వారికి కోపంగా ఉండేది. ఎలాగైనా సరే తాము కూడా బీర్బల్ కంటే తెలివైన వారిమని అక్బర్ చక్రవర్తి చేత చెప్పించుకోవాలని వారందరికీ ఉండేది. అక్బర్ చక్రవర్తికి ఈ విషయం చూచాయిగా తెలిసింది. అంతేకాకుండా తాను బీర్బల్ పట్ల వాత్సల్యంగా ఉంటానన్న సంగతి వారంతా భావిస్తున్నట్లుగా తెలుసుకున్నాడు. ఒకనాడు సభలోని వారందరినీ ఉద్దేశించి, మీరంతా బీర్బల్ కంటే తెలివైన వారిని నిరూపించుకోవాలనుకుంటున్నారని నేను గ్రహించాను. ఈరోజు మీ తెలివిని ప్రదర్శించి నాతో పాటు బీర్బల్కి కూడా మీ తెలివితేటలను తెలియజెప్పి అతని కంటే కూడా మీరు తెలివైన వారిని నిరూపించుకోండి. అందుకు మీకు ఒక పరీక్ష పెడుతున్నాను అన్నాడు. అప్పుడు అంతా అక్బర్ చక్రవర్తి ముందు సలాములు చేసి నిలుచున్నారు. అక్బర్ మనసులో నవ్వుకుంటూ, ఇది మీ తెలివితేటలకు పరీక్ష. మీ సమర్థత, సమయస్ఫూర్తితో నిరూపించుకోండి. ఇక పరీక్ష ఏమిటంటే, ఆగ్రాలో కాకులు ఎన్ని ఉన్నాయో మీరు లెక్కించి చెప్పాలి అని అన్నాడు. ఇంకేముంది, అంతా కాకులు ఎన్ని ఉన్నాయో లెక్కించే పనిలో పడ్డారు. ఇళ్లపై, చెట్లపై, నదుల ఒడ్డున, వీధుల్లో చెత్త చెదారాలపై ఉన్న వాటిని లెక్కించసాగారు. కానీ వారికి ఎన్ని ఉన్నాయో అని ఖచ్చితంగా లెక్క తేలలేదు. దానికి తోడు ఎవరు ముందు కాకులను లెక్కేసి అక్బర్ చక్రవర్తికి చెప్తారోనని కంగారు పడుతున్నారు. వారంతా చక్రవర్తిని కలిసి తమకు మరి కాస్త సమయం కావాలని అడగాలనుకున్నారు. అదే సమయంలో బీర్బల్ సభకు రావడం జరిగింది. అక్బర్ చక్రవర్తి, బీర్బల్ ఆగ్రాలో ఎన్ని కాకులున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. బీర్బల్ వెంటనే 7206 మహారాజా అని అన్నాడు. అది విన్న సభికులంతా ఆశ్చర్యపోయి బీర్బల్ వంక చూస్తూ తలలు వంచుకొని తమలో తామే ఏవో లెక్కలు వేస్తూ గుసగుసలాడుకోసాగారు. అందులో ఒకతను గొంతు సవరించుకొని కాస్త తడబడుతూ, ప్రభు, బీర్బల్ చెప్పిన లెక్కకు మా లెక్కకు చాలా వ్యత్యాసం ఉన్నది. తమరొకసారి ఈ విషయంలో ఆలోచించాలి అన్నాడు. అక్బర్ చక్రవర్తి బీర్బల్ వంక చూశాడు. అప్పుడు బీర్బల్, సరే, అటు ఇటు కొద్దిగా తేడా ఉంటే ఉందనుకుందాము. నేను చెప్పింది మొత్తం కాకుల సంఖ్యకు తక్కువ అయితే కొన్ని కాకులు ఇక్కడి నుండి తమ బంధువులను, స్నేహితులను కలుసుకోవడానికి బయట ఊరికి వెళ్ళి ఉండవచ్చు. నేను చెప్పిన సంఖ్యకు ఎక్కువ ఉన్నట్లయితే కొన్ని కాకులు ఇతర ప్రదేశాల నుండి తమ బంధువులను కలుసుకోవడానికి ఇక్కడకు వచ్చి ఉండవచ్చు. అంతేకాని నా లెక్కలో తేడా ఏమీ ఉండదు అని అన్నాడు. ఆ మాట వింటూనే అక్బర్ ఫక్కుమని నవ్వాడు. అతని నవ్వు 10 నిమిషాల పాటు ఆగకుండా కొనసాగింది. కాసేపటికి తేరుకొని, చూసారా బీర్బల్ సమయస్ఫూర్తి, ఇప్పుడు నమ్ముతారా ఆగ్రాలో ఎన్ని కాకులు ఉన్నాయన్న సంఖ్యను? అందుకనే నేను బీర్బల్ను అంతగా అభిమానిస్తున్నాను అన్నాడు. సభికులందరికీ అక్బర్ చక్రవర్తి ఆంతర్యం అర్థమయ్యింది. ఇది తమకు పెట్టిన పరీక్షగా తరచలేదు. బీర్బల్ సమయస్ఫూర్తి తమకు తెలియపరచాలని, ఇటువంటి చమత్కారపు సమాధానాన్ని వినాలనే. కానీ తామందరం ఇందులో ఓడిపోయారు. బీర్బల్ గెలిచాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ది స్టోరీ.